కెమెరా ముందు పర్ఫార్మెన్స్ ఇవ్వటం మానేసి ఒక పెద్ద పులి ముందు పర్ఫార్మెన్స్ ఇచ్చండి. ప్రతి ఊళ్ళో ఇద్దరు దాదాలుంటారు. అందులో ఎప్పుడూ ఒకడు ఇంకొకడికి భయపడుతూనే ఉంటాడు. ఆ ఇంకొకడే నగరం నాని. నాని, నేను నిమ్మి చాలాసార్లు అటాక్ చేసిన, కానీ నువ్వు ఒక్కసారి కూడా నా మీద అటాక్ చేయలేదు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. రేయ్, ఆగండ్రా. వాడికి మనం చంపేస్తామని తెలుసు. చావడం కన్నా చావు కోసం వెయిట్ చేయడం నరకం. వెయిట్ చేయని ముందు ఆ జామకాయలు నారాయణ గారిని నరకాలే. సూపర్ సూపర్ నాని, తీసుకోరా, తీసుకుని వేసేరా వాణ్ణి. ఏసై తీసుకో, వేసేరా వాణ్ణి. అప్పుడే నేను ఊరంతా దాదా అంటుంది. ఏసై, ఏసేరా నా కొడుకుని. వద్దు నాన్న, నా వల్ల కాదు నాన్న. వాడు చంపకపోతే మనం చంపుతాడు రా వాడు. భయపడద్దు. నాకేం తెలీదన్నా. రే అంజీ, నీకు కత్తులన్నా రక్తమన్నా ఉచ్చాని నాకు తెలుసు. కానీ మీ నాన్నేమో నిన్ను దాదాన చేయాలనుకుంటున్నాడు. దాదా అవ్వాలంటే అన్నీ ఎక్కువ ఎక్కువ ఉండాలి. భయం కూడా. ఆ భయం ఎక్కువ అవ్వాలి. ఎందుకో తెలుసా? భయం ఎక్కువైతే కోపం వస్తుంది. కోపం ఎక్కువైతే ధైర్యం వస్తుంది. ధైర్యం ఎక్కువైతే చావు చాలా చిన్నదనిపిస్తుంది. అప్పుడు ఎవరినైనా వేసేయచ్చు, నన్ను కూడా. చెప్పు, భయం ఎక్కువై కోపం వచ్చి నన్ను చంపాలనిపిస్తే చెప్పు. ఇక్కడే కూర్చుంటాను, ఎక్కడికి వెళ్ళను. కానీ నువ్వే చంపాలి. రేయ్, కాదని ఇంకెవడైనా నా మీదకి వస్తే మీ చావులు చూడ్డానికి మీ ఇంట్లో వాళ్ళు కూడా మీ దగ్గరికి రారు. నగరం నాని మాట అంటే నగరం నాని మాట మెలోడీ పాట. భయానికి కళ్ళద్దాలు పెడితే వాడే అంజి. అందుకే నాని వీడిని చంపలేకపోయాడు. అలాని వదిలేలేదు, తనతోనే ఉంచుకున్నాడు. ముచ్చటేసి. మన జామకాయల నారాయణ గారిని కొడుకు రా. మామా, నాకు తెలుసు. నెల్లూరు చుట్టుపక్కల ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా తట్టుకోలేక దాన్ని చాలా చీప్ రేట్కి అమ్మేస్తుంటాడు నాని. ఇంత మంచి పని చేస్తున్న అతన్ని పట్టుకొని రౌడీ అని అందరూ ఎందుకు అంటున్నారో అర్థం కావటం లేదు. బహుశా ఆ స్థలాల అసలు ఓనరు నాని కాదనుకుంటా. ఆ పనికి ఇంకో పేరుందంట, కబ్జా. ఆడవాళ్ళంటే భయం. అది ఎంత తీవ్రంగా మారిందంటే అమ్మాయిగా పుట్టిన పాపానికి తన చెల్లెళ్ళు కూడా శత్రువులాగానే చూస్తాడు. డాక్యుమెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి. పద్మావతి లేఅవుట్స్.
ఈరోజు నా పుట్టినరోజు అన్నయ్య. నీకెన్నిసార్లు చెప్పా ఏంది పీడ? ఇంట్లో ఉంది కదా నీడు వచ్చి సస్తున్నా. నగలు డబ్బు అన్ని కుమరించానుగా, వెళ్ళి హాస్టల్లో పడుండమను. ఇవన్నీ కాదని ఇక్కడొచ్చి ఏడిసేలా? పాపం ఏ చెల్లికి ఇలాంటి కష్టాలు రాకూడదు. టీ ఆవిడిచ్చిందా? పోరా మారడు రోజు. పొద్దున్నే ఇప్పుడు ఏం చేయమంటావు మామ? సొంత అన్నయ్యని ఇలా దొంగతనంగా చూసుకుంటుంటే బాధగా ఉంది మామ. సొంత చెల్లిని ఎందుకు దూరం పెడతావని అడగచ్చు కదా. పండే వాడి మనసు కూడా పండే వాళ్ళతో కొట్టుకోరా కానీ కోరుకోరాదు. నానికి అతని బ్యాచే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా. వాళ్ళను కూడా తనలాగే ఆడవాళ్లకు అందనంత దూరంగా ఉంచాలని ఆశపడుతుంటాడు.